హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి గ్రూప్ సి, గ్రూప్ డి కొన్ని స్పోర్ట్స్ కోటా నుంచి అయితే పోస్టులు అయితే భర్తీ చేశారు. దీనికి ఏంటంటే 10th, ఇంటరు, డిగ్రీ, ఐటీఐ, ట్రేడ్ సర్టిఫికేట్స్ ఉండేవాళ్ళు ఏంటంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా ఉండేవాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా మంచి శాలరీ అనేది ఉంటుంది అండ్ సింగిల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. చాలా రైల్వేస్లో జాబ్ అంటే మనకి శాలరీ కంటే ఎక్కువ బెనిఫిట్సే ఎక్కువగా ఉంటాయి. మెడికల్ కానీ, ఇంకా ట్రావెల్స్, ఎక్కడికైనా ట్రావెల్స్ కానీ మనకి అన్నీ కూడా ఫ్రీగా ఉంటుంది. సో ఈ జాబ్ కొడితే చాలా మంచిదండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్షిప్ అయితే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇచ్చాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. అండ్ ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైల్వే రిక్రూట్మెంట్స్ అని ఇచ్చారు. సో మనకి ఏంటంటే వెస్ట్రన్ రైల్వేస్ నుంచి ఇది వాళ్ళ యొక్క వెబ్సైట్ లింకు. సో ఇది అయితే నెక్స్ట్ వన్ చూసుకునేసరికి ఏంటంటే ఇది ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే వచ్చింది కదా. ఎప్పుడు వచ్చింది? 14/8/2024 అయితే వచ్చింది. రిక్రూట్మెంట్ ఏజెంట్ ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ స్పోర్ట్స్ కోటా నుంచి అయితే ఇచ్చారు 2024-2025 పరంగా. సో అయితే ఏంటంటే వెస్ట్రన్ రైల్వేస్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ స్పోర్ట్స్ పర్సన్ హూ ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. మనకి ఏంటంటే గ్రూప్ సిలో వచ్చేసరికి 21 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, గ్రూప్ సి పోస్టులు అయితే 21 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ గ్రూప్ డి పోస్టులు అయితే మనకి మొత్తం 22 అయితే ఉన్నాయి. గ్రూప్ డిలో అయితే మొత్తం టోటల్ ఏంటంటే మనకి 43 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది ఈ 2024-25 సంబంధించింది అయితే మనకి అప్లై చేసుకోవడానికి అయితే ఇచ్చారు. ఇక్కడ రిజర్వేషన్ అని ఇచ్చారు చూడండి. రిజర్వేషన్ అని ఇచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ షెడ్యూల్ అని అయితే ఇచ్చారు. ఓపెనింగ్ డేట్ అండ్ ఫర్ టైం ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇచ్చారు కదా. ఇక్కడ 16/8/2024 స్టార్ట్ అయిపోయింది. అండ్ క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ అప్లికేషన్ అని ఇచ్చారు కదా. 14 సెప్టెంబర్ 2024 వరకు అయితే ఉంది. సో మనకి ఈ సెప్టెంబర్ 14 వరకు అయితే ఉంది టైము. ఈలోపు ఎవరైనా సరే ఆన్లైన్లో అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇక్కడ మనకి చాలా అంటే ఇక్కడ గ్రూప్ సి, గ్రూప్ డి అని కొన్ని పోస్టులు ఉన్నాయి కదా. ఆ వేకెన్సీస్లో ఏంటంటే బ్రేకప్ ఆఫ్ పోస్ట్ డిసిప్లైన్ వైజ్ అయితే ఇచ్చారు. మనకి ఏంటంటే బాస్కెట్బాలు, క్రికెట్ అండ్ వెస్ట్రింగ్ ఫ్రీ స్టైలు అండ్ వెస్ట్రింగ్ ఖోఖో చాలా ఉంటాయి కదా స్పోర్ట్స్లో. సో వాటిలో ఏంటంటే మొత్తం 5 ఉన్నాయి టోటలు. అండ్ ఇక్కడ లెవెల్ 3, లెవెల్ 2లో వచ్చేసరికి 7th సిపిసి లెవెల్లో టోటల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 16 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ లెవెల్ 1లో 7th పీసీలో అయితే మనకి ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ చాలా స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఆ స్పోర్ట్స్ పరంగా అయితే ఇచ్చారు. ఇక్కడ టోటల్ మనకి 43 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 43 వేకెన్సీస్కి ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే ఇచ్చారు చూడండి. ఏజ్ లిమిట్ ఇది. ఏజ్ లిమిట్ చూసుకునేసరికి మినిమము 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 25 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు, నేను చెప్తాను. అయితే ఇక్కడ క్యాండిడేట్స్ ఏంటంటే 2000 సంవత్సరం నుంచి 2007 మధ్యన జన్మించి అయితే ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని అయితే వీళ్ళు షుడ్ ఓన్లీ అప్లై అని అయితే ఇచ్చారు. వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని అయితే ఇచ్చారు. సో అది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చే వాళ్ళకి దానికి వేరేగా ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే లెవెల్ 5, 4 ఇచ్చారు కదా. వాళ్ళకి గ్రాడ్యుయేషన్ ఇన్ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. సో ఇది మనకి లెవెల్ 4, 5 పోస్టులు ఉంటాయి కదా. సో లెవెల్ 4, 5 పోస్టులు ఏంటంటే డిగ్రీ ఉండే వాళ్ళు ఏంటంటే దీనికైతే అప్లై చేసుకోవాలి. లెవెల్ 3, 2 ఉంటాయి కదా. లెవెల్ 3, 2లో ఉండే వేకెన్సీస్కి అయితే మనకి ఏంటంటే
12థ్ ఇంటర్ ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో అంటే 10థ్ అయిపోవాలి. 10థ్ అయిపోయి ఇంటర్ అయినా చేసుండాలి. లేకపోతే ఐటీఐ అయినా చేసుంటారు కదా! వాళ్ళు దీనికి లెవెల్ 3, లెవెల్ 2 పోస్టులకైతే అప్లై చేసుకోవాలి. సో, అది. అండ్ మనకి ఫైనల్లీ ఏంటంటే లెవెల్ 1 పోస్టులుంటాయి కదా! లెవెల్ 1 పోస్టులకి 10థ్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ ఆర్ ఐటీఐ ఆర్ డిప్లొమా ఆర్ ఈక్వివలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ బి ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ అనైతే ఇచ్చారు. సో, మనకేంటంటే 10థ్ అయిపోవాలి. ఇది కూడా లెవెల్ 1 పోస్టులకి ఏంటంటే 10థ్ అయిపోవాలి. 10థ్ అయిపోయిన తర్వాత మీరేంటంటే ఇంటర్ అయినా చేసుండాలి, ఐటీఐ అయినా చేసుండాలి, లేదా డిప్లొమా అయినా అయ్యుండాలి, లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అయినా సరే ఉండాలి వీళ్ళైతే అంటున్నారు. ఇవి ఎడ్యుకేషను 10థ్, ఇంటరు, డిగ్రీ, ఐటీఐ. సో, ఎవరైతే మీకైతే 10థ్, ఇంటరు, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా ఇవి కంప్లీట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఈ పోస్ట్‌లకి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ లెవెల్ 5, లెవెల్ 4కి అయితే డిగ్రీ మాత్రం మస్ట్ అయితే ఉండాలి. ఇంకా లెవెల్ 3, లెవెల్ 2, 3 అండ్ లెవెల్ 1 అయితే 10థ్ గానీ, ఐటీఐ గానీ, డిప్లొమా గానీ, ఇంటర్ గానీ మీరేం చేసినా సరే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. లెవెల్ 2, 3కి, 1కి. సో, ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెయిను. సో, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే ఇచ్చారు కదా! క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్‌లైన్ బై విజిట్ లింక్ అయితే ఇచ్చారు. నేను ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీరు డైరెక్ట్‌గా ఈ లింక్‌ని క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి నోటిఫికేషన్ ఉంటుంది. సో, అక్కడి నుంచి అయితే మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు లాగ్ ఆన్ టు ఆర్ఆర్‌సీడబ్ల్యూఆర్ వెబ్‌సైట్ అని ఇచ్చేసి ప్రొవైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ రిక్వైర్మెంట్ ఏజెంట్ స్పోర్ట్స్ కోటా అండ్ ఫిల్ ద పర్సనల్ డీటెయిల్స్ బయోడేటా ఈటీసీ కేర్‌ఫుల్ అయితే ఇచ్చారు. సో, మీరేంటంటే అప్లై చేసేటప్పుడు కేర్‌ఫుల్‌గా అప్లై చేయండి. అన్ని డీటెయిల్స్ అనేది వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ డేట్ లోపల 14/9/2024 సెప్టెంబర్ 14th లోపలనేది మనకి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై అనేది చేసుకోవాలి. సో, దీనికి రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే నార్మల్ అంటే అదర్ కేటగిరీ వాళ్ళకి 500 అయితే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్‌కి, ఉమెన్స్‌కి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 250 అయితే ఉంటుంది ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి. సో, చాలా మంచి నోటిఫికేషన్ అండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, డైరెక్ట్‌గా అక్కడి నుంచి అయితే అప్లై అనేది చేసుకోండి. సో, ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.